అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చాలామంది కొన్ని పనులు చేస్తూ ఉంటారు. బహుశా వాటి వల్ల వచ్చే ప్రతికూలతలు తెలియక కావచ్చు. కొంతమంది చూడండి, చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేసేస్తూ ఉంటారు. నీ మీదొట్టు, దేవుడి మీదొట్టు, నా మీదొట్టు, అలాగా. ఒట్టు పెట్టడం అన్నది దోషం. అలాగే నిలబడి గాని, అటూ ఇటూ తిరుగుతూ గాని అన్నం తినడం వల్ల క్రమక్రమంగా ధనహీనుడైపోతాడు. చివరకు దరిద్రుడవుతాడు. అంతేకాదు రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు. నోట్లో వేళ్ళు పెట్టుకోవడం, గోళ్ళు కొరకడం, ఎక్కడ పడితే అక్కడ కొరికిన గోళ్ళు ఉమ్మి వేయడం ఇలాంటివి అస్సలు చేయకూడదు. కొంతమంది నదీ స్నానాలకి, సముద్ర స్నానాలకి వెళ్తారు. అక్కడ ఏం చేస్తారు వీళ్ళు? నోట్లో నీళ్లు పుక్కిలించి ఆ నదిలోనే ఊసేస్తారు. అలాగే ఆ నదిలోనే లేకపోతే ఆ సముద్రంలోనో చీమిడి చీదుతారు. అలాగే చిల్లర డబ్బులు వేయడం కూడా దోషమే అంటారు సుమా. అందుచేత నదీ స్నానాలకి, సముద్ర స్నానాలకి వెళ్ళినప్పుడు చీమిడి చీదడం, అక్కడ కొంతమందయితే మూత్ర విసర్జన కూడా చేసేస్తారు తెలియకుండా. అలాంటివన్నీ కూడా అలాంటి వాటికి నిష్కృతే లేదు నన్నడిగితే. అంత మహాపాపం అనమాట. అలాగే ఒళ్ళో కంచాలు పెట్టుకొని ఏ పదార్థము అస్సలు తినకూడదు. అది చాలా 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 దోషం. లోకా సమస్తా సుఖినో భవంతు.